అప్పుగుని సేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి. రుణము తెచ్చుకుని అనుభవించుచు సౌఖ్యము ముసలితనముందు పడచు భార్య తప్పిదములను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానిదై చివరకు హాని తెచ్చిపెట్టును. అప్పిచ్చువాడు వైద్యుడు నిప్పుడు నిడతెగక బారు నేరును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకము సుమతి. రుణమునిచ్చువాడును వైద్యుడును ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించు నదియును బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమందు నివసింపకుము. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియర సుమతి. అల్లుని మంచితనమును గొల్లవాని పాండిత్య జ్ఞానమును ఆడుదానియందు నిజమును పొల్లు ధాన్యములో బియ్యమును తెల్లని రంగు కాకులను లోకములో ఉండవు. ఆ కొన్న కూడెయ్య మృతము తాకొందకనిచ్చువాడే దాత దరిద్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతి. లోకమునకు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా ఇచ్చువాడే దాత. ఆవేశమును కోర్చుకున్నవాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు. ఆకలి ఎడుగని కడుపును వేకటి ఎగులంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. భూమి ఎందు ఆకలి తీరని భోజనము గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బతుకును పాచిపట్టిన బావి నీళ్లను మేకపాడియు రోత పుట్టించును.